దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 130 అధ్యాయము 1 నుండి చివరి వరకు ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది. దావీదు ద్వారా దేవుడి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. తన యొక్క బాధలు, తన కష్టాలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా అర్ధధ్వని వినుము అంటున్నాడు. అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఏ స్థలం అటది? అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ప్రార్థన ఆలకించుమని దేవుని సన్నిధిలో కూర్చొని ఏడుస్తున్నాడు. నీవు ఎందుకు కృంగిపోతున్నావు? లేచి ఇలా చిన్న ప్రార్థన చేయుము. నీ జీవితంలో నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. అద్భుతమైన దీవెనలు పొందుకుంటావు. దావీదు అదే అడుగుతున్నాడు. అగాధ స్థలములో నుండి నేను మొరపెడుచున్నాను. నా ప్రార్థన ఆలకింపుము, నా అర్థధ్వని వినుము. చూసారు ఏమంటున్నాడు? నీకు మొరపెట్టుచున్నాను, ఆలకింపుము, నా అర్థధ్వని విను అంటున్నాడు. నా అర్థధ్వని వినయ్యా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. ఇప్పుడు ఆయన దేవుని అడుగుతున్నాడు. దేవుని కనికరములను, దేవుని దయను కోరుతున్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని అడుగుచున్నాడు. నీవు దోషములు కనిపెట్టి చూసిన ఎడల ప్రభా, ఎవడు నిలవగలడయ్యా అంటున్నాడు. చూసావా? నీవు దోషములు కనిపెట్టి చూడగా ఎవడు నిలవగలడు నీ ఎదుట? ఎవడు నిలవగలడు? నిజంగా ప్రతి మానవుని దోషము కనిపెట్టి ఆయన చూశాడనుకో, ఎవడు కూడా ఆయన ఎదుట నిలవలేడు. రెండవది, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అయినను జనులు నీయందు భయభక్తులు కలుగునట్లు క్షమాపణ నీ యొద్ద దొరుకును అంటున్నాడు. అంటే దేవుని మీద ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడో చూడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అంటే నువ్వు దేవుని మీద ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడు నిన్ను సిగ్గుపరచకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏమంటున్నాడు? నేను కనిపెట్టుచున్నాను. అంటే యెహోవా ఒకరు కనిపెట్టుచున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే నేను నీ కొరకు నేను కనిపెడుతున్నానయ్యా, నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాను, నీ కొరకు ఆశపడి ఉన్నాను. అంటే ఉదయకాలం యెహోవా మీద ఆశ పెట్టుకొని చెప్తూ, కావలివాడు ఉదయకాలం కొరకు ఎట్లాగో కనిపెట్టుకుంటున్నాడో నేను కూడా అలా కనిపెడుతున్నానని చెప్పి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. నా ప్రాణము కనిపెట్టుచున్నది, నా ప్రాణము కనిపెట్టుచున్నది అని తెలుసా? యెహోవా యొద్ద కృప దొరుకును. నీ యొద్దనే కృప దొరుకును. చూసావా? నీ యొద్ద ఏముంటుందంటే కృప దొరుకుతుంది. దేవుని యొద్దనే కృప మనకు దొరుకుతుంది. ఈ కృప మనని విడిచిపోదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది.
పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని నువ్వు తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి నీ యొద్ద కృప దొరుకును అంటే ఉన్నాడు, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని చెప్తున్నాడు. కాబట్టి నీవు ఎందుకు కృంగిపోతున్నావు? ఏ విషయంలో కృంగిపోతున్నావు? శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అసలు దేని విషయంలో కృంగిపోతున్నావు? అయినా పర్వాలేదు, నువ్వు దేవుని మీద ఆశ కలిగి ఉండు, దేవుని మీద విశ్వాసం, నమ్మకం కలిగి ఉండు, ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుని జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. అద్భుతాన్ని జరిగించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాలు ఉన్నాం. కాబట్టి భక్తుడిలాగా నీవు కూడా ఆయన సన్నిధిలో వెతుకుతున్నప్పుడు ఆయన సన్నిధి నేనేం చేస్తుందంటే నీ సమస్యల నుంచి విడిపిస్తుంది, బాధల నుంచి విడిపిస్తుంది, కష్టాల నుంచి విడిపిస్తుంది, నిందల నుంచి విడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన నిలబెడతాడు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేసే దేవుడు. కాబట్టి నీవు ఎంత ప్రయాసపడినా నీ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయా? ఇలా చిన్న ప్రార్థన చేయము, నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం లేక దుఃఖిస్తున్నావా? ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం లేక దుఃఖిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. 115 కీర్తన 12వ వచనం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయనే మమ్మల్ని దీవించును అంటున్నాడు. దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, పిల్లల పిల్లలను దీవించే దేవుడు మన యేసయ్య. ప్రార్థన కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, ఆదరించారు, తృప్తిపరిచారు. మీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అగాధ స్థలంలో నుండి మొరపెడుచున్నాను ప్రభువా. నీ సహాయాన్ని, నీ సహకారాన్ని నాకు అందించి, మాకు అందించి మీరు మహిమ పొందుమని కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.